कि जेन जी अगर एजिटेशन कर रही है तो एंटी नेशनल तो है नहीं। देखिए जेनजी जो है हमारे देश की ताकत है और हमारे देश की एक तरह से बहुत बड़ी धरोहर है। ఆయన నిన్న భువనేశ్వర్లో మాట్లాడుతూ ఆయన కూడా జెన్జీని పొగట్టడం మొదలుపెట్టాడు. ఆయన ఏమంటాడంటే జెన్జీ ఈజ్ ఎ ఫోర్స్ దాట్ కాన్ బి ఇగ్నోర్డ్. అంటే జెన్జీ అనే ఫోర్స్ ని ఇగ్నోర్ చేయటం సాధ్యం కాదు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్ వీళ్ళందరూ కలిసి ఒక గుడి కూడా కట్టి పూజలు చేస్తారు రాముడికి కట్టినట్టుగా. హలో ఫ్రెండ్స్, ఎన్నికలప్పుడు ప్రచారానికి వచ్చే అభ్యర్థులు కొన్ని వింత వింత వేషాలు వేస్తుంటారు. అవి చూస్తే చాలామందికి నవ్వు కూడా వస్తుంది. అవేంటంటే ముఖ్యంగా చిన్న చిన్న స్లమ్స్లోకి వెళ్ళినప్పుడు, చిన్న చిన్న విలేజెస్లోకి వెళ్ళినప్పుడు పిల్లలకు స్నానం చేస్తుంటే తల్లులు వాళ్ళ చేతుల్లోంచి చెమ్ములు లాక్కుని పిల్లలకు స్నానం చేయించడాలు, వాళ్ళ ముక్కు తొడవటాలు, అన్నాలు పెడుతుంటే కూడా లాక్కుని వాళ్ళకి పెట్టటాలు, ఇలాంటి వింత వింత వేషాలు వేస్తూ ఉంటే ఆ చూసే వాళ్ళందరూ ఒక మాట అంటూ ఉంటారు, అరే బాబు నా చేతిలో ప్లేట్ లాక్కుని నువ్వు ముద్ద పెట్టేది ఏంట్రా, అసలు ఈ ప్లేట్లోకి అన్నం నువ్వు తీసుకొస్తావా లేదా, దీన్ని నువ్వు సెక్యూర్ చేస్తావా లేదా, అది కదా అని వాళ్ళు లోపల అనుకుంటారు. బయట అనకపోయినా కూడా అందరికీ అదే అనిపిస్తుంది. నువ్వు ఆ ఒక్క పూట వచ్చి పిల్లోడికి స్నానం చేయించడం, భోజనం పెట్టడం కాదు, ఈ పిల్లల ఎదుగుదలకు అవసరమైన విద్య, వైద్యము, పోషకాహారాలు అందిస్తావా లేదా, ఇది కదా కీలకం. ఇదే ఎవరైనా అనుకుంటారు. సరిగ్గా ఇప్పుడు మన అధికార పార్టీ వారు, ముఖ్యంగా ప్రధానమంత్రి మొదలుకొని అందరూ కూడా వేస్తున్న వేషాలు చూస్తుంటే నాకు సరిగ్గా అవే గుర్తొస్తున్నాయి. వాళ్ళతో ఈ వేషాలన్నీ వేస్తున్నది జెన్జీ. మనందరికీ అర్థమైపోయింది. అసలు ఈ జెన్జీ అనే బ్రహ్మ పదార్థం ఈ దేశంలో ఉందా లేదా, ఉంటే ఏం చేస్తున్నారు, ఎందుకు ప్రశ్నించట్లేదని అనేక మంది వేస్తున్న ప్రశ్నలకు ఒక సమాధానంగా జెన్జీ ప్రొటెస్ట్ అనేది మనకు జరిగింది. సో ఈ ప్రొటెస్ట్ జరిగినప్పుడు యథాప్రకారం వాళ్ళు దేశద్రోహులు, టుక్టే కాంగ్, అక్కడ ఉన్న వాళ్ళు అసలు స్టూడెంట్సే కాదు, వాళ్ళకి ఫారిన్ ఫండ్స్ వచ్చాయి, ఇలాంటి నరేటివ్స్ అన్ని ప్రచారం చేశారు ముందు. ఆ తర్వాత వాళ్ళని విపరీతంగా కొట్టారు. ఏం చేసినా వాళ్ళు వెనక్కి తగ్గకపోవడంతో చివరికి ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. ఈ ప్రాసెస్లో మనం అసలు జెన్జీని డైరెక్ట్గా రీచ్ కావాలి, డైరెక్ట్గా మాట్లాడాలి, మధ్యలో ఇంకెవరూ ఉండకూడదు అని మన ప్రధానమంత్రి గారు రీల్స్ చేయటం మొదలుపెట్టారు. 1 చేశారు, 2 చేశారు, 3 చేశారు. 3ది క్లాసిక్ మనం మాట్లాడుకున్నాం కదా, దాని గురించి తమ వైపు జరిగిన తప్పుల గురించి ప్రస్తావించకుండా, చనిపోయిన పిల్లల గురించి ప్రస్తావించకుండా, మా అమ్మని తిట్టారు కాబట్టి మిమ్మల్ని క్షమించేస్తాను లాంటిది ఏదో చెప్పారు. అది కూడా విపరీతంగా ట్రోలింగ్కి, రోస్టింగ్కి గురైంది. అయినా సరే వెరవకుండా మన ప్రధానమంత్రి గారు రీల్స్ చేస్తూనే ఉన్నారు. మళ్ళీ తాజాగా హ్యాండ్లూమ్స్ని సపోర్ట్ చేస్తూ మరొక రీల్ చేశారు. ఆ సందర్భంగా ఆయన ఫ్రీడమ్ స్ట్రగుల్లో భాగంగా జరిగిన స్వదేశీ మూవ్మెంట్ గురించి కూడా ప్రస్తావించారు. అదృష్టం ఏంటంటే ఆ టైంలో ఆయన మామూలుగా ధరించే మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఫారిన్ గుడ్స్ ఏవైతే ఉన్నాయో, కళ్ళజోడు, ఆయన పెన్ను, అవేమీ లేకుండా జాగ్రత్త పడినట్టుగా కనపడుతుంది. బట్ ఏం చేసినా కూడా జెన్జీ అంత తేలిగ్గా లొంగట్లేదు. సో ఈ యాటిట్యూడ్ పనికి రావట్లేదు. మరి ఏం చేయాలి? అందుకోసం వాళ్ళు మోహన్ భగవత్ని రంగంలోకి దింపారు. ప్రశ్నించే యువతని దేశద్రోహులు అంటాం సరైంది కాదు, వాళ్లకు నిరసన తెలియజేసే హక్కు ఉండాలి, వాళ్ళ మాట మనం వినాలి అని ఆయన ఒక పెద్ద కాంక్లేవ్లో మాట్లాడారు. तो एंटी नेशनल तो है नहीं, अपने लोग हैं कि अगर जेनजी चिल्ला रही है तो विरोध के लिए नहीं चिल्ला रही, कुछ तकलीफ है इसलिए चिल्ला, बिल्कुल उसको ठीक करना चाहिए. एजिटेशन जो होना है वो आपके खिलाफ या मेरे खिलाफ न होकर वो सिस्टम करेक्शन के लिए होना चाहिए. करेक्ट, तब सब ठीक रहेगा. అది వినగానే చాలా మంది 2 రకాల అభిప్రాయాలు వెలిపించారు. ఒకటి, బీజేపీ వాళ్ళకంటే కూడా ఆర్ఎస్ఎస్ వాళ్ళు మోర్ సెన్సిబుల్గా ఉన్నారు, బీజేపీకి ఆర్ఎస్ఎస్కి మధ్య ఏవో సమస్యలు ఉన్నాయి. ఏమీ కాదు, ఇది కేవలం గుడ్ కాప్ బ్యాడ్ కాప్ ఆట మాత్రమే. ఒకళ్ళు చెడ్డగా మాట్లాడుతున్నట్టుగా నటిస్తూ వాళ్ళని భయపెడతారు, మళ్ళీ ఒకళ్ళు వచ్చి మంచిగా మాట్లాడుతున్నట్టుగా బుజ్జగిస్తుంటారు. సరిగ్గా సేమ్ యాటిట్యూడ్ ఇక్కడ ట్రై చేశారు. ఆయన ఆ మాట అనగానే అందరూ టపామని ప్లేట్ తిరిగేసి పొగట్టం మొదలుపెట్టారు. అంతట్లో మోస్ట్ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఎవరో నేను చెప్పాల్సిన పని లేదు, కంగనా రనౌత్. అసలు జెన్జీ జనరేషనే గట్టర్ జనరేషన్ అని, వాళ్ళని చూస్తేనే వాంతి వస్తుందని, వాళ్ళు మహా అనాకారులని అసలు ఆమె అననే మాట లేదు. ఒక జనరేషన్నే విపరీతంగా అపహాస్యం చేసింది. ధన్మని ప్లేట్ తిప్పేసి జెన్జీ అంటే ఈ దేశానికి గొప్ప శక్తి, వాళ్ళని చూసి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను అన్నది. जेनजी जो है हमारे देश की ताकत है और हमारे देश की एक तरह से बहुत बड़ी धरोहर है. అయితే మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే
ఏంటంటే ఆమె సొంతగా ఈ మాట అనట్లేదు. ఎందుకంటే సరిగ్గా 3వ వాక్యమే మోహన్ భగవత్ ఎంత గొప్పవాడు, మోహన్ భగవత్కి ఎంత విద్వత్ ఉందని మాట్లాడటం మొదలుపెట్టింది. ఆమె ఇక్కడ మోదీ పేరు వాడట్లేదు. మామూలుగా ఎప్పుడు మోదీ 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 అని జపం చేసే మనిషి సడన్గా మోహన్ భగవత్ జపం మొదలుపెట్టింది. जो युवा बच्चे हैं उनको भी मोहन भागवत जी के जो हमारे लिए परम आदरणीय है और సో మనకు అర్థమైంది ఏంటంటే ఆమెకు పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి, అమ్మ చాలా ఎక్కువ మాట్లాడావు, డ్యామేజ్ కంట్రోల్ చెయ్యి అంటే ఆమె వెంటనే డ్యామేజ్ కంట్రోల్ కోసం మొదలుపెట్టింది. కానీ బట్ ఆమె వల్ల కాలే. 2 సెంటెన్స్లు అయిపోయాక 3వ సెంటెన్స్ కల్లా ఆమె మోహన్ భగవత్ని పొగట్టం మొదలుపెట్టింది. సో దట్ వాళ్ళు ఏం అనలేరు కదా. ఇక నెక్స్ట్ కమ్స్ టు ధర్మేంద్ర ప్రధాన్ జీ. మొత్తం ఢిల్లీ ప్రొటెస్ట్ అంతా కూడా ఏకైక టార్గెట్ ఆయన రాజీనామా చేయటమే. నిజానికి మనం గతంలో కూడా చెప్పుకున్నాం, ధర్మేంద్ర ప్రధాన్ అనే మనిషి మొత్తం మెషినరీలో చిన్న పావు మాత్రం. ఎందుకంటే ప్రతి డెసిషన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచే జరుగుతుంది, మంత్రులు పెద్దగా చేసేదేమీ లేదు. అందుకోసమే అతను చాలా కాలం మొరాయించాడు కూడా, నేను చేయని తప్పుకు నేను ఎందుకు రిజైన్ చేయాలని. కానీ చివరికి తప్పనిసరి రిజైన్ చేస్తూ ఆయన, నేను రిజైన్ చేస్తున్నది నేను తప్పు చేశానని కాదు, దేశం విద్రోహాల చేతుల్లోకి పోకుండా ఉంచడానికి అన్నాడు. ఆయన నిన్న భువనేశ్వర్లో మాట్లాడుతూ ఆయన కూడా జంజీని పొగట్టం మొదలుపెట్టాడు. ఆయన ఏమంటాడంటే, జంజీ ఈజ్ ఎ ఫోర్స్ దాట్ కాన్ బి ఇగ్నోర్డ్. అంటే జంజీ అనే ఫోర్స్ని ఇగ్నోర్ చేయటం సాధ్యం కాదు. ఎందుకు సాధ్యం కాదు? దేశంలో ప్రస్తుతం 15 నుంచి 25 ఏళ్ల వయసు మధ్యలో, ఇది నా మాట కాదు, ధర్మేంద్ర ప్రధాన్ గారి మాటే, ఈ వయసులో 20 కోట్ల మంది ఉన్నారు. 20 కోట్ల మంది పట్టుబట్టిన తర్వాత నేను నా ఈగోని చూపించడం కరెక్ట్ కాదు. నేను కొంత సఫర్ అయిన మాట నిజమే, కానీ వాళ్ళకు తలవంచాల్సి వచ్చింది. ఎందుకంటే అదొక గొప్ప శక్తి అని ఆయన పొగిడాడో తెగిడాడో అర్థం కాకుండా పొగిడాడు. ఆయన మరొక మాట కూడా అన్నాడు. ఈ మాట మనం పదే మన వీడియోలో చెప్తుంటాం. అదేంటంటే, హిస్టారికల్లీ ఇట్ ఈస్ ద యూత్ హూ హ్యావ్ లెట్ చేంజ్ అండ్ ఆఫర్డ్ సాక్రిఫైజెస్. దే వర్ ద జంజీ ఆఫ్ దేర్ టైమ్స్. మనం చాలాసార్లు ఈ మాట చెప్పుకున్నాం. ప్రపంచంలో ప్రతి మార్పు యువత వల్లే జరిగింది. యువతనే ప్రతి మార్పుని లీడ్ చేశారు, వాళ్ళే త్యాగాలు చేశారు, వాళ్ళ వల్లనే మార్పులు జరిగాయి. ఎప్పటికప్పుడు వాళ్ళు ఆ తరపు జంజీ, ఈ తరపు జంజీ కూడా ప్రశ్నించడం మొదలుపెట్టి త్యాగాలకు కూడా సిద్ధపడిందన్న విషయం వీళ్లకు లేట్గా అర్థమైంది. కాబట్టే మొత్తం అందరూ ప్లేట్ ఫిరాయించేసి అసలు జంజీ అంత గొప్పది ఇంత గొప్పదని. నిజానికి జంజీకి ఒక రూపం ఉంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్ వీళ్ళందరూ కలిసి ఒక గుడి కూడా కట్టి పూజలు చేస్తారు, రాముడికి కట్టినట్టుగా. అది సాధ్యం కాదు. కాబట్టి ఇట్లా రీల్స్లో అక్కడ ఇక్కడ వాళ్ళని చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. తెలుసు కదా మీకు, ఎంఎఫ్ఏ స్నాప్చాట్లో కూడా చివరికి ఎంటర్ అయింది. ఎందుకంటే అక్కడ 13 ఏళ్ల పిల్లలు ఉన్నారట, క్యాచ్ దెమ్ యంగ్. వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడే వాళ్ళ బ్రెయిన్స్ని మనం పట్టేసుకోవాలి అని వాళ్ళు ఇప్పుడు స్నాప్చాట్లో కూడా చేరారు. బట్ జెన్జీ అంత తెలివి తక్కువది కాదు. వాళ్ళకి వాట్సాప్ యూనివర్సిటీ ఎక్స్పోజర్ లేదు. అందులో మీరు కొమ్మరించేవన్నిటిని నమ్మేసి వాటిని ఫార్వర్డ్ చేసే రకం కాదు. వాళ్ళు ప్రతిదీ ప్రశ్నిస్తున్నారు. బహుశా ఇప్పుడు ఎవరైతే వాట్సాప్లో వచ్చే అబద్ధపు వార్తల్ని ఫార్వర్డ్ చేస్తుంటారో వాళ్ళు కూడా యూత్గా ఉన్నప్పుడు క్వశ్చన్ చేసే ఉండుంటారు. బట్ ఓవర్ ఎ పీరియడ్ ఆ క్వశ్చన్ చేయడం మానేసి వాళ్ళు ఏం చెప్తే వాటన్నిటిని నమ్మటం మొదలు పెట్టుంటారు. బట్ వాళ్ళు ఇంకా కూడా ప్రశ్నించే వయసులోనే ఉన్నారు. కాబట్టి ఇవన్నీ పెద్దగా సాగుతాయని నేను అనుకోవట్లేదు. వీళ్ళని ఎట్లా రీచ్ అవటం, వీళ్ళ బ్రెయిన్స్ ఎట్లా స్పాయిల్ చేయటం అని కాకుండా దేశంలో సమస్యలు ఏంటి, వీటిని ఎట్లా పరిష్కరించాలి, ముఖ్యంగా యూత్ ముందుకు తీసుకొచ్చిన సమస్యలు ఏవైతే ఉన్నాయో, చదువులు, పరీక్షలు, లీకులు, నిరుద్యోగము, జీవన ప్రమాణాలు, ఇవన్నీ ఉన్నాయి కదా, వీటిని ఎట్లా సరిచేయాలన్న విషయం మాత్రం ఆలోచించట్లేదు. అందరికంటే ఘోరం ప్రధానమంత్రి. ఆయన పార్లమెంట్లో కంటే కూడా ఎక్కువ ఇన్స్టాగ్రామ్లోనే కనపడుతున్నారు. నిజానికి పార్లమెంటు మొదటి రోజు ఆయన వచ్చారు, ఎక్కడ స్టూడెంట్ ప్రొటెక్షన్ మొదలు పెట్టగానే ఆయన వెంటనే వెళ్ళిపోయారు అక్కడి నుంచి. అప్పటి నుంచి ఇప్పుడు దాకా గత 20 రోజుల్లో ఆయన గట్టిగా 4-5 సార్లు కూడా పార్లమెంట్కి రాలేదు. చివరికి ఆయన చెప్పాడు కదా మొట్టమొదటి వీడియోలో, నేను ఎగ్జామ్కి సంబంధించి ఒక కొత్త బిల్ తీసుకొస్తున్నానని. ఆ బిల్ ప్రవేశపెట్టినప్పుడు కూడా ఆయన పార్లమెంట్లో లేడు. ఆయన మాత్రమే కాదు, అమిత్ షా కూడా లేరు. అంటే వీళ్ళు దేశాన్ని చుట్టుముట్టిన సమస్యల్ని పరిష్కరించడంలో కానీ, విద్యార్థులు ముందుకు తీసుకొచ్చిన సమస్యల్ని పరిష్కరించడంలో కానీ ఎటువంటి చొరవ చూపించట్లేదు సరికదా, వాటి గురించి ప్రశ్నిస్తున్నారు కాబట్టి పార్లమెంటుకు కూడా రావటం మానేశారు. అయితే నేను ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం చెప్పాలి. చాలామంది అనుకుంటున్నట్టుగా 2026లో
2020లోనే మొదటిసారి జెన్జీ ప్రొటెస్ట్ చేయటం మొదలుపెట్టలేదు. 2020లోనే ఇది మొదలుపెట్టింది. నిజానికి కోవిడ్ అనేది ఈ ప్రభుత్వానికి కలిసి వచ్చిన అతిపెద్ద అదృష్టం. జనం చచ్చిపోతే చచ్చిపోయారు, కానీ ఈ పార్టీకి, ఈ ప్రభుత్వానికి మాత్రం అత్యంత మేలు అనకూరింది. 2019లో నీట్ని ఎన్టీఏ తీసుకుంది. అట్లా నీట్ని ఎన్టీఏ అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి ఇవ్వటాన్ని అన్ని రాష్ట్రాలు వ్యతిరేకించాయి. బట్ అయినా కూడా బలవంతంగా ప్రభుత్వం దాన్ని లాక్కుందన్న విషయం మనందరికీ తెలిసిందే. 2020లో కోవిడ్ వచ్చింది. కోవిడ్ సందర్భంగా చాలా గందరగోళం జరిగింది. క్లాసులు సరిగా లేవు, పాఠాలు జరగలేదు, అయినా సరే పరీక్ష పెట్టాల్సిందే అని ప్రభుత్వం భీష్మించుకుంది. దాన్ని విద్యార్థులు వ్యతిరేకించారు. దేశంలో అనేక చోట్ల అంత పాండమిక్లో కూడా దీని పట్ల తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. విద్యార్థులు రోడ్ల మీద కూడా ఎక్కి నిరసనలు కూడా తెలియజేశారు. అంత గందరగోళం మధ్యలో మన ప్రధాని యథావిధిగా మన్ కీ బాత్ చేశారు. మొన్న సరిగ్గా సిబిఎస్ఈ పరీక్ష తర్వాత పిల్లలు చనిపోతే కూడా పట్టించుకోకుండా ఆయన పండ్ల గురించి, ఎండల గురించి ఎట్లయితే మాట్లాడారో, అప్పుడు కూడా సరిగ్గా ఇంత నీట్కి సంబంధించి గొడవ జరుగుతుంటే ఆయన మన్ కీ బాత్లో దాని గురించి ప్రస్తావన కూడా చేయకుండా భారతదేశంలో ఆట బొమ్మల పరిశ్రమ గురించి మాట్లాడారు. ఇప్పుడు మొదటిసారి జెన్జీ తిరగబడింది. ఏ స్థాయిలో తిరగబడిందంటే సోషల్ మీడియా అంతా, ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో సింగిల్ హ్యాష్ ట్యాగ్ విపరీతంగా ట్రెండ్ అయింది. అదేంటంటే స్టూడెంట్స్ డిస్లైక్ పిఎం మోడీ, ఇంకొకటి మన్ కీ నహీ స్టూడెంట్స్కి బాత్ కరో అని. అంటే నీ మనసులో ఉన్న విషయం కాదు, పిల్లల సమస్య గురించి మాట్లాడు అని ట్రెండ్ అయింది. దాని ఫలితంగా ఏం జరిగిందంటే ప్రధానమంత్రి మన్ కీ బాత్కి విపరీతంగా డిస్లైక్స్ రావటం మొదలుపెట్టారు. అప్పట్లో యూట్యూబ్ లైక్స్ అండ్ డిస్లైక్స్ రెండూ చూపిస్తూ ఉండేది. ఏ స్థాయిలో డిస్లైక్స్ వచ్చాయంటే ప్రధానమంత్రి మన్ కీ బాత్ని ఎక్కడ పోస్ట్ చేస్తే అక్కడ డిస్లైక్ చేయటం మొదలుపెట్టారు. బీజేపీ హ్యాండిల్లో 1,20,000 లైక్స్ వస్తే 7,40,000 డిస్లైక్స్ వచ్చాయి. అంటే దగ్గర 5 to 6 టైమ్స్ డిస్లైక్స్ వచ్చాయి. అట్లాగే పిఎంఓ ఛానల్లో పోస్ట్ చేస్తే 1,20,000 డిస్లైక్స్ వచ్చాయి. లైక్స్ కేవలం 49,000 మాత్రమే వచ్చాయి. ఇంకా పిఐబి ఛానల్లో 4,900 లైక్స్ మాత్రమే వస్తే 15,000 డిస్లైక్స్ వచ్చాయి. అంటే ఎక్కడ కూడా లైక్స్ కంటే కూడా 2 రెట్లు, 3 రెట్లు, 4 రెట్లు, 6 రెట్లు డిస్లైక్స్ వచ్చాయి. అయితే ఆఫ్కోర్స్ వెంటనే భారతీయ జనతా పార్టీ ఒక మాట అనేసి, ఇదంతా కాంగ్రెస్ చేస్తుంది, కాంగ్రెస్ కావాలని కుట్ర చేసి డిస్లైక్స్ చేయిస్తుందని. కాంగ్రెస్కి అంత సీన్ అప్పుడే కాదు, ఇప్పుడు కూడా లేదు. డిస్లైక్స్ సరే, వాళ్ళ సొంత ఛానల్లో వీడియోలకు కూడా వాళ్ళని లైక్స్ కూడా చేయించుకోలేరు. కాబట్టి వాళ్ళంతమందిని డిస్లైక్స్ చేయిస్తారనేది ఉత్తమ మాట. కానీ మనకు అలవాటే కదా, ఏదైనా కూడా అలా తోసేయటం. విద్యార్థులు ప్రొటెస్ట్ చేస్తున్నారంటే కాదు దేశ ద్రోహులు అనటం ఎట్లయితే ఉందో, సరిగ్గా తాము చేసిన తప్పులంటికి కాంగ్రెసే కారణం, నెహ్రూ చేస్తున్నాడని కూడా అనుండేవాళ్ళు. కానీ ఎందుకు అనలేదు, కాంగ్రెస్ తోటి సరిపెట్టారు వాళ్ళు. కానీ వాళ్ళ అదృష్టవశాత్తు ఆ తర్వాత యూట్యూబ్ డిస్లైక్స్ని పబ్లిక్గా చూపించడం మానేసింది. ఎలాగో పబ్లిక్గా మన మీద వచ్చే డిస్కంటెంట్ కనపడట్లేదు కాబట్టి మనం సేఫ్ అనుకుని వాళ్ళు మళ్ళీ యథావిధిగా వాళ్ళ పద్ధతులకు వెళ్ళిపోయారు. కనీసం అప్పుడే వాళ్ళు అర్థం చేసుకుని ఉంటే ఈ దేశపు జెన్జీ అసంతృప్తిగా ఉంది, వాళ్ళు తలుచుకుంటే వాళ్ళు ఏమైనా చేయగలరు అనేది నిజానికి 2020లోనే ఒక రకంగా వాళ్ళకొక చురక వేసి చూపించారు. కనీసం ఇప్పుడైనా వాళ్ళు అర్థం చేసుకొని రీల్స్ చేసి సోషల్ మీడియాలోకి ఎంటర్ అయిపోయి స్నాప్చాట్లు ఓపెన్ చేసి వాళ్ళని ఏదో గెలుద్దాం అనుకోవటం ఇప్పటికీ కూడా కరెక్ట్ కాదు. ఎండ్ ఆఫ్ ద డే కావాల్సింది మాటలు కాదు, రిజల్ట్స్. పని చేసి చూపించండి. దేశంలో విద్యను మెరుగుపరచండి, వైద్యాన్ని మెరుగుపరచండి, స్కూళ్ళను మెరుగుపరచండి. వీళ్ళ గవర్నమెంట్ వచ్చాక దేశంలో దగ్గర 1,00,000 స్కూల్స్ క్లోజ్ చేశారు. ఈ మాట క్రిటిక్స్ అంటున్నది కాదు, నీతి ఆయోగ్ చెప్తున్నమాట. అట్లాగే వీళ్ళు రాజ్యం చేస్తున్న రాష్ట్రాలన్నింటిలోనూ విద్య, వైద్యం అత్యంత అధోగతిలో ఉన్నాయి. అందువల్లనే రాజస్థాన్ నుంచి, యూపీ నుంచి, బీహార్ నుంచి ఆ స్థాయిలో విద్యార్థులు కదిలొచ్చారు. మొన్న బాగా వైరల్ అయిన వీడియో చూసుంటారు కదా, యూపీలో పెడుతున్న మిడ్ డే మీల్స్కి సంబంధించి ఎంత దారుణంగా ఉంది. పిల్లలకి మాట్లాడితే సౌత్ మీద ఏడుస్తారు, కానీ తెలుసు కదా మీకు, యూపీ, బీహార్ లాంటి రాష్ట్రాలన్నీ పూర్తిగా సౌత్ ఇండియా సంపద మీదే బతుకుతూ ఉన్నాయన్న విషయం మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. దానికి సంబంధించి వీడియోలు కూడా చేసాం. సో మనం ఇచ్చే డబ్బుల మీద వాళ్ళు బతుకుతూ కూడా పిల్లలకి కనీసం మంచి తిండి కూడా పెట్టరు. సౌత్లో గుడ్లు పెడుతున్నారని ఒక ఏడుపు. వాళ్ళున్న రాష్ట్రాల్లో గుడ్లు మానేసి చేస్తున్నది ఏంటి? కారపు నీళ్లు, మాడిపోయిన చపాతీలు. సో వేటిని అడ్రస్ చేయకుండా మీరు రకరకాల కెమెరా యాంగిల్స్లో రకరకాల రీల్స్ చేసినంత మాత్రాన ఏమీ ఉపయోగం ఉండపోదు. యూ నీడ్
నీడ్ టు డెలివర్. ఈ సమస్యలన్నీ పరిష్కరించాలంటే మీరు నిజంగా పనిచేయాలి. అదానీ కోసం, అంబానీ కోసం కాదు, దేశం కోసం పనిచేయాలి. ట్రంప్ కోసం కాదు, దేశ ప్రజల కోసం పనిచేయాలి. జెన్జీని చూసి జెన్ ఆల్ఫా కూడా మొదలుపెట్టింది. దేశంలో అనేక చోట్ల, ఎస్పెషల్లీ బీహార్, రాజస్థాన్, యూపీ ఈ ప్రాంతాల నుంచి ఎక్కువ మంది స్కూల్ పిల్లలు కూడా ప్రొటెస్టులు చేయడం మొదలుపెట్టారు రకరకాల ఇష్యూస్ మీద. చివరికి మూగ పిల్లలు కూడా ప్రొటెస్ట్ చేశారు. మనందరం ఆ వైరల్ వీడియో కూడా చూసాం. సో ఒకవైపు జెన్జీ, మరొక వైపు జెన్ ఆల్ఫా ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా రీల్స్ చేస్తానంటే కుదరదు భయ్యా. అబ్బాయి ఎందుకు కుదరదు? హమారా పాస్ ఎలక్షన్ కమిషన్ హై అనుకుంటారా? మీ ఇష్టం. అది కూడా బ్రేక్ అయ్యే ఒక రోజు వస్తుంది, అప్పుడు అర్థమవుతుంది మీకు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.